సో కేంద్రం వరుసగా షాక్‌లిస్తుంది. మొన్నటిదాకా చూస్తుంటే వరుసగా పెట్రోల్ ధరలు పెరిగాయి. సో మొన్నటి వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఏదైతే చాలా 1400 వరకు పెరిగిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏదైతే గృహ వినియోగదారులకు సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ నిన్నటి నుంచి ధరలైతే పెరిగాయి. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి తెలంగాణ ఎల్‌పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు కమర్షియల్ సిలిండర్స్. ఈరోజు ఇంట్లో యూజ్ చేసుకునే సిలిండర్స్ కూడా రేట్లు పెరుగుతున్నాయి. మీకందరికీ తెలిసిందే ఎల్‌పీజీ ముఖ్యంగా మనము ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి మనకి ఇంపోర్ట్ ప్రైస్ చాలా పెరిగింది. ఎల్‌పీజీకి సంబంధించినంత వరకు ఒకప్పుడు మనకి $400, $425లకు 1000 కిలోలు అట్లా ఉంటుండే. ఇప్పుడు సుమారుగా 1150 రేంజ్‌కి పోయింది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయింది. అండ్ రవాణా వ్యయాలు గూడా భారీగా పెరిగినాయి. ఇన్సూరెన్స్, రవాణా, పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వేరే వేరే కంట్రీస్ నుంచి మనకు ఎల్‌పీజీ తెప్పించుకోవడం మూలాన ఎల్‌పీజీ కాస్ట్స్ బాగా పెరిగినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దీంట్లో చాలా వరకి ఆయిల్ కంపెనీలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, చాలా వరకు అబ్జార్బ్ చేసుకొని అది డైరెక్ట్‌గా వినియోగదారుల మీద పడకుండా వీలైనంతగా దాన్ని కంట్రోల్ చేస్తూ ప్రస్తుతానికి నడుస్తా ఉంది. బట్ ఇది ఇప్పుడున్న సుమారుగా ఒక రూ. 600, రూ. 700 డిఫరెన్స్ ఉంది. ఇది ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారము మనకొచ్చేది. సో, దాంట్లో కొంత కొంత రికవరీ మోడ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిన్న రూ. 29 పెరిగాయి. మేబీ చిన్న చిన్నగా అప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎట్లయితే డీజిల్ రూ. 2, రూ. 3 అట్లా పెరుక్కుంటూ వెళ్తుందో, ఇది కూడా ఒకటేసారి భారం పడకుండా చాలా అంటే కొంచెం కొంచెంగా పెంచుకుంటూ దాన్ని ఆ గ్యాప్‌ని అనేది వీలైనంత మేర తగ్గించడానికి ప్రభుత్వం గాని, ఆయిల్ కంపెనీలు గాని ప్రయత్నించే అవకాశం. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు నష్టాలనే భరిస్తున్నాయంటారా? ఏంటసలు? ఆ నష్టాలు పూరించుకోవడానికి రేట్లు పెరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మార్కెట్‌లో దొరికే ఎల్‌పీజీ ఇంపోర్ట్ దొరికే ఏదైతే ఎల్‌పీజీ ఉందో అది చాలా కాస్ట్‌లీ ఉంది. సరే, కొంతవరకు మనకి ఇండియాలో ఒక 50% తయారవుతుంది కాబట్టి కొంత కాస్ట్ బ్యాలెన్స్ అయితే ఉంది. కానీ కాస్ట్ బ్యాలెన్స్‌లో మేజర్‌గా ఇంపోర్ట్ ఏదైతే పోర్షన్ ఉందో అది మాత్రం చాలా ఎక్కువ రేటుకు దొరుకుతా ఉంది. దాని మూలాన తప్పడం లేదు. ఈవెన్ క్రూడ్ గూడా పెరిగింది. సో, క్రూడ్ గూడా సుమారుగా 95, $60 ఉండే క్రూడ్ ఇప్పుడు 95 వరకెళ్ళింది. సో, క్రూడ్ కాస్ట్ మూలాన ఎల్‌పీజీ కాస్ట్ కూడా పెరుగుతా ఉంది. సో, ఈ 2 వల్ల ఓవరాల్‌గా మనకి ఒక అట్‌లీస్ట్ ఒక 60, 70% కాస్ట్ పెరిగిపోయింది. సో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్స్ రేట్స్ పెరగడం వల్ల కూడా చాలా వరకు హోటల్స్ అన్ని చిన్న చిన్న హోటల్స్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్స్ కూడా చాలా వరకు ఆ రేట్స్ తగ్గియాలని చెప్పేసి కూడా గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఇట్లాగే ఉంటే పరిస్థితి ఏంటి అసలు మరి? అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మాకున్న సమాచారం మేరకు గత సంవత్సరము గత నెల మే నెలలో ఓవరాల్‌గా ఆల్ ఇండియాలో 24% ఎల్‌పీజీ కన్జంప్షన్ పడిపోయింది. వినియోగం తగ్గింది 24%. సో, అది చాలా పెద్ద నంబర్ యాక్చువల్‌గా. ఎవ్రీ ఇయర్ ఒక 4, 5% పెరిగే దగ్గర 24% కన్జంప్షన్ పడిపోయింది అంటే మేబీ వాణిజ్య అవసరాలకు ఎల్‌పీజీని వినియోగం తగ్గించడము, మీరన్నట్టుగా కొంత కొంత చిన్న చిన్న వాళ్ళు క్లోజ్ చేసుకోవడం కావచ్చు. మేబీ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా బాగా తగ్గింది. వేరే వేరే ఫ్యూయల్స్ లైక్ ఫర్నెస్ ఆయిల్ గానీ, ఎల్‌డీఓ గానీ అట్లాంటి ఫ్యూయల్స్‌కి కొందరు ఇండస్ట్రీస్ కూడా మారిపోయినాయి. సో, దీనివల్ల ఓవరాల్‌గా ఒక చాలా పెద్దగానే లెవెల్‌లో తగ్గింది. సో, ఒక రకంగా కన్జంప్షన్ తగ్గడము మంచిదే. కానీ దీని ఈ ప్రభావం ప్రైస్ పెరగడం కూడా ఒక ప్రభావమే. సో, ఇప్పుడు ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరడిగినా ప్రోడక్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాము. అది వాణిజ్య అవసరాలకు కావచ్చు, ఈవెన్ పారిశ్రామిక అవసరాలకు కావచ్చు. ప్రోడక్ట్ అవైలబిలిటీలో ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. ఈవెన్ నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు కూడా బహుశా ఎట్లాంటి ఇబ్బంది రాదు ప్రోడక్ట్ అవైలబిలిటీలో. కానీ ప్రైస్ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో, ఈ ప్రైస్‌లో ఎవరికైతే వర్కౌట్ అవుతది, వర్కౌట్ కాదు, వారి వారి బిజినెస్ కాలిక్యులేషన్స్‌ని బట్టి వాళ్ళు కొనడం చేస్తున్నారు.
సో గతంలో బుకింగ్ సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉంది? సప్లై ఎట్లా ఉంది? సో ఈ పెరిగిన రేట్స్ వల్ల ఇంకా సప్లై ఎట్లా ఉండబోతుంది? డొమెస్టిక్ బుకింగ్ సంబంధించినంత వరకు ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోయినాయి. అప్పుడప్పుడు ఏదైనా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడమే తప్ప, పెద్దగా ఎక్కడ ఇబ్బందులైతే లేవు. ఇప్పుడు బుక్ చేసిన వితిన్ 2 డేస్ లోపలనే అందరికీ సప్లై అయితుంది. ఎక్కడో కొన్ని కొన్ని పాకెట్స్‌లల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటే ఉండొచ్చు. బట్ ఓవరాల్‌గా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు 3.5, 4 లక్షల లోపే ఉంటుంది. అది మనకు క్రైసిస్ అప్పుడు దగ్గర దగ్గర 20 లక్షలకెళ్ళిపోయింది అది. ఇది వెయిటింగ్ కాల్స్, బుకింగ్ కాల్స్. బట్ ఇప్పుడు మాక్సిమం 3.5, 4 లక్షల లోపలనే ఉంటుంది కాబట్టి, ఇప్పుడేమి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఎక్కడ మార్కెట్‌లో. కానీ కొంత కొంత కేవైసీ వల్ల అక్కడక్కడ కేవైసీ కస్టమర్స్ చేయించుకోకపోవడం వల్ల సిస్టమ్స్ కరెక్ట్‌గా రెస్పాండ్ కాకపోవడము, బ్లాక్ అయిపోవడము, అట్లాంటివి కొన్ని కొన్ని సందర్భాలు మా దృష్టికొస్తున్నాయి. సో, వినియోగదారులు కేవైసీ చేసుకుంటే సీమ్‌లెస్‌గా ఈ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆళ్ళకి బుకింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇప్పటికే చాలామంది ఎందుకంటే గతంలో కమర్షియల్ సిలిండర్స్ రేట్స్ పెరిగినప్పుడు చాలా వరకు హోటల్స్ గానీ, లేపోతే కట్టెల పొయ్యిలు ఇట్లా చాలా ఆల్టర్‌నేట్స్ వెతుక్కున్న పరిస్థితి. సో ఇట్లాగే రేట్స్ కనుక పెరిగితే మళ్ళీ కట్టెల పొయ్యిలకి సంబంధించే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నడుపుకుంటే మరి గ్యాస్ పరిస్థితి ఏంటి మరి? గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించి. ఇంతకుముందుకే చెప్పాను గదా! నేను 24% తగ్గింది. ప్రాబబులీ ఎంతో కొంత అంటే రేట్స్ తగ్గిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చేమో. ఇదొకటే గాదు, ఈవెన్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ రావడము, కట్టెలు వాడడము, అదర్ ఫ్యూయల్స్ లైక్ డీజిల్ పొయ్యిలు, ఈవెన్ ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్స్ కూడా చాలా వరకు కిచెన్స్‌లో వాడుతున్నారు. సో, అంటే ఒక బిజినెస్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైవర్సిఫైడ్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అంటాం. అంటే అంతా మొత్తం ఒక ఎల్‌పీజీ మీదనే డిపెండ్ కాకుండా కొంత ఎలక్ట్రికలు, కొంత కట్టెల పొయ్యి అనుకోండి, లేదంటే డీజిల్ అనుకోండి, కొంత ఎల్‌పీజీ అనుకోండి. సో, ఆ లెక్కలో మోస్ట్‌లీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రము ఈ కాంబినేషన్‌ని కొంత అలవాటు చేసుకున్నారు. సో, బిర్యానీస్ లైక్ కట్టెల పొయ్యి మీద బిర్యానీస్ చేయడము, రీహీటింగ్ అంతా చిన్న చిన్న రీహీటింగ్ అంతా ఇండక్షన్ స్టవ్స్ బేస్డ్ రీహీటింగ్ చేయడము. సో, అంతకుముందుకు హాట్ వాటర్ బేస్డ్ మన వేపర్ బేస్డ్ ఉంటుండే. ఇప్పుడు అది ఇండక్షన్ బేస్‌కెళ్ళిపోయినారు. ఈవెన్ కొంత కొంత చిన్న చిన్నయి పాన్స్, పిజ్జాస్ అట్లాంటివి, కొన్ని చైనీస్ ఐటెమ్స్ కూడా కొందరు కొందరు వేరే అదర్ దాన్ దీంట్లో చేయడం జరుగుతా ఉంది. సో ఎట్లా ఉండబోతుంది సార్? రేట్స్‌కి సంబంధించి భవిష్యత్తులో ఇంకెంత పెరగొచ్చు? ఇప్పటికే కమర్షియల్ గూడా చాలా వరకు పెరిగిన పరిస్థితి. సో ఇప్పుడు డొమెస్టిక్ గూడా దాదాపు రూ. 29 పెరిగిందని జెప్తున్నారు. సో భవిష్యత్తులో ఇంకా ఎంత పెరుగుతుంది? దీనికి ఫుల్ స్టాప్ ఏంటి మరి? ఇది బహుశా ఈ రేట్స్ పెరగడం ఫినామినా ఈ ఇరాన్ వార్‌కి సంబంధించి ఇదొక కంక్లూజివ్ ఎండ్ వెళ్ళే వరకి ఇట్లాగే వోలటిలిటీ అంటాము. సో, మార్కెట్ వోలటిలిటీ ఉంది బాగా. సో, ఈ ఈ ఏదైతే మార్కెట్ వోలటైల్‌గా ఉన్నందుకు మనకి ప్రైజెస్ అనేవి ఇంకా ఇప్పట్లో అంత తొందరగా దిగొచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా సడెన్‌గా కంప్లీట్‌లీ వార్ క్లోజ్ అయిపోయి దెన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి నార్మల్ రేట్‌లో గనక ప్రొడక్షన్స్ స్టార్ట్ అయితే రేట్స్ తగ్గుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అవైలబిలిటీ ఇష్యూలో వెనిజులా నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా గానీ, యూఎస్ గానీ అండ్ చిన్న చిన్న అంగోలా గానీ ఇట్లాంటి చాలా కంట్రీస్ నుంచి మనకి ప్రొడక్ట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి, సో, ప్రస్తుతానికి ప్రొడక్ట్ అవైలబిలిటీ ఇష్యూ సాల్వ్ అయింది. రేట్ ఇష్యూ అనేది కంప్లీట్‌లీ జియోపొలిటికల్ సిట్యుయేషన్‌ని బట్టే రేట్ కూడా మూవ్ అయితుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఇరాన్ యుద్ధంతో ముడిపడి ఉంది కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల వల్లే గ్యాస్ సంబంధించి ఆయిల్ కంపెనీలు కూడా రేట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి గత్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు నష్టాల్లో నడుస్తున్నాయి కాబట్టి వినియోగదారుల మీద కొద్ది కొద్దిగా భారం వేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కొంచెం కట్టడి చేస్తుంది. సో గ్యాస్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి తప్ప తగ్గవు. సో ఆల్టర్‌నేట్స్ ఇప్పటికే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా వరకు ఆల్టర్‌నేట్స్ కూడా చూసుకున్నారు. కట్టెల పొయ్యిలు గానీ, డీజిల్ పొయ్యిలు గానీ ఇట్లా చాలా వరకు చూసుకోవడంతో గత నెలలో దాదాపు 24% కన్జంప్షన్ అయితే తగ్గింది. చాలా ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఇది పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే రేట్లు పెరుగుతాయి గానీ తగ్గదు. రేట్లు తగ్గే ఛాన్స్ అయితే ఇటీవల కాలంలో కనబడతలేదు. ఎందుకంటే ఇంపోర్ట్‌కి సంబంధించి గానీ లేకపోతే ఏదైతే రవాణాకు సంబంధించి కూడా చాలా వరకు డాలర్లు పెరగడంతో సో గత్యంతరం లేక రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్, ఆర్‌టీవీ కోసం హైదరాబాద్.